నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ఆషాఢ కృత్తిక సందర్భంగా మోపిదేవిలో వేయించేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం అందంగా ముస్తాబయ్యింది. ఆషాఢ కృత్తిక సందర్భంగా స్వామివారిని అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఆషాఢ మాసం కృత్తిక నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయ సహాయక కమిషనర్ చక్రధర్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి వినతి పత్రం అందించిన సుగాలి ప్రీతి తల్లి శ్రీమతి పార్వతి. ఈ అమ్మాయి సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడిన హత్య చేసిన కేసును సిబిఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వంలో జీవో ఇచ్చింది. అయితే సిబిఐ వరకు కేసు వెళ్లలేదు అని సుగాలి ప్రీతి శ్రీమతి పార్వతి కన్నీటి పర్యంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందించారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలో శ్రీ పవన్ కళ్యాణ్ ను తన కుటుంబంతో కలిసి వినతి పత్రాన్ని ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరి ఏ ఆడబిడ్డకు జరగకుండా చూడాలని కోరారు.
సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదని అన్నారు. కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి శ్రీమతి పార్వతి పోరాడుతూనే ఉన్నారని, ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రావణపల్లి జలాశయాన్ని సందర్శించిన ఏపీ స్పీకర్ అయ్యన్న. గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయకపోవడం వల్ల గట్లు శిథిలావస్థకు చేరాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కాపాడారు. 8 సంవత్సరాల క్రితం వీటి మరమ్మతులు చేశాం. అప్పటి నుంచి ఇక్కడ ఉండి తీయాలి. అది నమస్కారం అండి. ఇది రమణాపల్లి రిజర్వాయర్ మీ అందరూ తెలిసిందే. ఈ రిజర్వాయర్ ఇప్పుడు పూర్వీకుల దగ్గర నుంచి ఉంది, మా టైంలో కాదు. అయినప్పటికీ కూడా ఈ రిజర్వాయర్ కింద ఈ చెట్టు కింద గ్రామాలన్నీ కలిపి చెట్టుపల్లి కానీ కొత్తూరు కానీ అలాగే అన్ని కలిపి సుమారు నాకు తెలిసి 3000 ఎకరాలు ఉంటుంది సాగు. బలిగట్టు ఏరియా కానీ అన్నీ కూడా ఇది చాలా మందికి 3000 ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయరు. పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రిజర్వాయర్ కింద భూములు బాగుంటూ ఉంటాయి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రిజర్వాయర్ లైనింగ్ కాలువ లైనింగ్ కూడా చేశాను. చాలా వరకు అంత పూర్తి 20% అంత ఉండిపోయి ఉంటుంది, మొత్తం పూర్తి చేసాం. అయితే మొన్న కురిసిన వర్షాలకి ఇప్పుడు చూసిన మధుని దగ్గర ఒక పెద్ద కన్నంలా పడి కుడికాలం అంటారు దీన్ని, ఇది మొత్తం ఫ్లో అయిపోయింది. ఇది అన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ పోతాయి. చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ అంతా ఎలక్ట్ అయ్యారు, మట్టి పోసి మళ్ళీ కప్పని చేశారు. దీనికి ఇమీడియట్గా మొదన్ని మళ్ళీ మోడరేట్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ డీ గారు రాస్తారు. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది ఇది. అలా కాకుండా పర్మనెంట్గా ఏమన్నాను, టెంపరీ కాదు, టెంపరీ చేసి వదిలేస్తారు. అలా పర్మనెంట్గా ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. అది కాకుండా ఈ రిజర్వాయర్కి గేట్ ఉంటుంది, గేట్ మూసి ఉంటుంది. ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం, మెయిన్ గేట్. కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు, పెద్ద కన్నం పడిపోయి నీరంతా పోతుంది. ఇప్పుడు నేను ఒక 15 రోజులు 20 రోజుల క్రితం పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను. అదే పొర్లు మధు ఉంటుంది, పొర్లు మధు కూడా శిథిలావస్థకు వచ్చేసింది. ఆ మధుని కానీ కొడేస్తే మొత్తం వాటర్ పోద్ది. ఇక అంచేది అది కూడా ఎస్టిమేట్ చేశారు. నేను మొన్న అసెంబ్లీ టైంలో మంత్రి గారికి రామానాయుడు గారి ఇరిగేషన్ మినిస్టర్ గారికి అది ఇచ్చాను. ఆయన అతను ఆర్డర్ కూడా వేసాడు, ఆ డబ్బు వస్తుంది. అది చేసి దీన్ని పర్మనెంట్గా రిస్టోర్ చేయాలని చెప్పి అనుకున్నాను. ఇప్పుడే కొంతమంది రైతులు వచ్చి కలిసారు. ఇక్కడ ఇటుపక్క కాలువ వెళ్తుంది, బలిగట్టం గబ్బాడ, అందుకే గబ్బాడ కదా, గబ్బాడ కాలువ అంటారు అని. లాస్ట్ టైం వాల్ కట్టాం, ప్రొటెక్షన్ కూడా కొంతవరకు కట్టాను నేను. తర్వాత కట్టలే, ఈ ప్రభుత్వంలో పాపాలు ఆ మొక్క కూడా కట్టేస్తే ఇంక ఈ రైతులకి ఇబ్బంది ఉండదు, పొలాల మీద రావడం కానీ పొలాలు మొలకడం కానీ. మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది, ఇప్పుడు అవదు, వేసవకాలంలో ఈ లోతు చేయాలి. ఇంకా ఇప్పుడు పుడిగిపోతుంటుంది, పైనుంచి వస్తుంటుంది, పుడిగిపోతుంటుంది.
ప్రతి సంవత్సరం పొడుగు తీస్తుండాలి. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు నాకు తెలిసి ₹1,00,00,000 అంత ఇచ్చారు. 80 లక్షలు మళ్ళీ ఇచ్చారు. తర్వాత ₹1,00,00,000 ఇచ్చారు. మొత్తం 1,80 లక్షల రూపాయలతోటి పొక్కులేని పెట్టి ఈ మట్టిని తీసాం. తిరువూరు డిపో నుండి తిరువూరు విజయవాడ, తిరువూరు మియాపూర్, తిరువూరు గోసువీడు గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే ఇకపూడి శ్రీనివాసరావు. బైపాస్ అందరూ పడతారబ్బా. పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం ఉడుముడిలంక బోటు ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి చెదలవాడ విజయకృష్ణ మృతదేహం పి గన్నవరం డొక్కా సీతమ్మ అడ్వకేట్ వద్ద లభ్యం. సమాచారం అందగానే సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శివకృష్ణ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శివకృష్ణ ఆధ్వర్యంలో వరద చేతలో కుళ్లిపోయి మృతదేహాన్ని సాహసోపేతంగా బయటికి తీసిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. దివ్యాంగుల గుర్తింపు శిబిరాన్ని వినియోగించుకోవాలి. పిఠాపురం ఆగస్టు 2న పిఠాపురంలో నిర్వహిస్తున్న దివ్యాంగుల ఉపకరణాల మంజూరు గుర్తింపు శిబిరాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ దివ్యాంగులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో పిఠాపురంలో దివ్యాంగులకు ఉపకరణాలు 2వ తారీఖు అంబేద్కర్ భవన్లో మరి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా, ప్రభుత్వ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి 3 చక్రాల సైకిళ్ళు, వీల్ చైర్స్, సంకకర్రలు, కృత్రిమ కాళ్ళు, కాలివర్సు, చెవి మిషన్లు, వాకింగ్ స్టిక్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు కల్పిస్తారు. దీనికి సదరన్ సర్టిఫికెట్ ఒకటి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, యూడిఐడి కార్డు ఇవన్నీ పట్టుకొని మీరు అందరూ రావాలి. అలాగే బ్యాటరీ ఆపరేటర్ ట్రైసైకిల్స్ పొందడానికి 80% వికలాంగులుగా మీరు ఉన్నట్టు ప్రభుత్వ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి కూడా చేతులు బాగుండి కాళ్ళు ఇబ్బందికరంగా ఉన్న వికలాంగులకే అర్హులు. ఇవన్నీ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా సదరన్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా వికలాంగులకు సంబంధించిన పనిముట్లు కానీ ఇవన్నీ కూడా చేయలేదు. ఆ టైంలో మన పిఠాపురంలో జైపూర్ నుంచి మార్వాడీస్ ద్వారా ఆర్గనైజ్ చేయించి తెలుగుదేశం ప్రభుత్వం వారి ట్రస్ట్ ద్వారా కన్నీ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో వికలాంగులకి 6,000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. పేదల ప్రభుత్వం ఏది, పేదల కోసం పనిచేసే నాయకులు ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. పెన్షన్లు స్టార్ట్ చేసాం. అలాగే ఏరియర్స్తో సహా 7,000 చొప్పున ఇచ్చారు. ఇప్పుడు వికలాంగుల పెన్షన్ కూడా 6,000 నుంచి 15,000 ఉంది. ఈ కార్యక్రమం ఏదైతే 2వ తారీఖు నాడు అంబేద్కర్ భవన్ పిఠాపురం రథాలపేట దగ్గర జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా
తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన సంబంధించిన నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఇది ఒక పుణ్య కార్యక్రమం. గ్రామాల్లో ఉన్న దివ్యాంగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అవసరమైతే మీరు ఏదైనా ఓన్ ట్రాన్స్పోర్ట్లో ఆటోలో తీసుకురావడం కానీ, బండి మీద తీసుకురావడం కానీ, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మరి జాగ్రత్తగా దగ్గరుండి వాళ్ళకి చేయించి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. చేత ఇది మనం వాళ్ళకి సహాయం చేసినట్టు అవుద్ది. వాళ్ళు కూడా మన సొంత కుటుంబ సభ్యులా భావించి నాయకులు, కార్యకర్తలు, గ్రామాల్లో ఉన్నవారు ఏ గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని, మీకు తెలిసి ఉంటుంది, వారందరికీ ఈ ఉపకరణాలు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి ఉపయోగించుకునే విధంగా, ముఖ్యంగా పిల్లలకి చాలామందికి డెఫెండం పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చెవిటి మిషన్ తెచ్చుకోవాలంటే 2-3 లక్షలు ఖరీదయ్యే విధానం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అందరూ సహకరించి 2వ తారీఖు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దాన్ని జయప్రదం చేసి దివ్యాంగులకి సహకరిస్తారని ఆశిస్తున్నాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం వెంకటేశ్వర కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఏఎస్గా పనిచేస్తున్న భాషాని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వెంకటేశ్వరరావు కాలనీకి చెందిన సుకన్య అనే మహిళపై మామ మాలకొండయ్య దాడి చేయగా ఫిర్యాదు చేసేందుకు ఆ మహిళ పిఎస్కు వెళ్ళింది. అయితే అక్కడ ఏసైగా పనిచేస్తున్న భాష మహిళా బంధువుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు చేయి చేసుకోవడంతో ఈ ఆందోళన మొదలైంది. ఆ కారణంగా తనను కొట్టిన ఏసైను వెంటనే సస్పెండ్ చేయాలంటూ మహిళా బంధువులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవడంతో ఎస్ఐ శ్రీరామ్ ఆందోళనకారులతో మాట్లాడి బాధిత మహిళకు న్యాయం చేస్తామని, వారి తరపు బంధువులు అరగంటకు పైగా ట్రాఫిక్ జామ్ అవగా ఎస్ఐ శ్రీరామ్ జోక్యం చేసుకుని బాధిత మహిళకు తగిన న్యాయం చేయడంతో పాటు ఎస్ఐపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలపడంతో ఆందోళన సద్దుమణిగింది. కేంద్ర బడ్జెట్కు నిరసనగా సిపిఎం ఆందోళన. సామాన్యులపై భారాలు వేస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే విధంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్ 2024 నిరసనగా సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. కాకినాడలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మంగళవారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, జిల్లా నాయకులు దువ్వా శేషాబ్జీ, జి వేడిరాణి, నగర సీనియర్ నాయకులు కె సత్యరాజు, ట్రేడ్ యూనియన్ నేత సిహెచ్ రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కాకులను కొట్టి గద్దలకు వేసే చందంగా ఉందని విమర్శించారు. అదేవిధంగా ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కనీసం విభజన చట్టం అమలు కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కానీ నిధులు కేటాయింపు గురించి స్పష్టత లేదన్నారు. రాజధాని నిర్మాణానికి గ్రాంట్ రూపంలో కాకుండా అప్పు రూపంలో 15,000 కోట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ద్వారా బీజేపీ మరోసారి మన రాష్ట్రానికి అన్యాయం చేసిందని అన్నారు. ప్రజలంతా కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించాలని అన్నారు. టీడీపీ, జనసేన ఎంపీలు పార్లమెంట్లో రాష్ట్ర ప్రజల వాణి వినిపించి ప్రత్యేక హోదా సాధించడానికి చిత్తశుద్ధిగా కృషి చేయాలని అన్నారు. వ్యవసాయం, చిన్న మధ్య తరహా ప్రజలకు ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పిలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్, కె సత్యబాబు, సూరిబాబులతో పాటు చంద్రమల్ల పద్మ, నర్ల ఈశ్వరి, డి క్రాంతి కుమార్, ఆర్ ఈశ్వరరావు, మేడిశెట్టి వెంకటరమణ, అనపర్తి ఏడుకొండలు, ఎం రవి, తలుపులమ్మ, రాణి, వాసు, ఎస్కే పద్మ, ఎన్ సూర్యనారాయణ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. సామాన్యులపై భారాలు వేసే కేంద్ర బడ్జెట్ ని, కార్పొరేట్ల సంపదను పెంచే కేంద్ర బడ్జెట్ ని, సామాన్యులపై భారాలు, కార్పొరేట్లకు రాయితీల, సామాన్యులపై భారాలు వేసే కేటాయింపులు, అప్పులు కాదు కేటాయింపులు, ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు కాదు కేటాయింపులు, ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు కాదు కేటాయింపులు. వీళ్ళు చెప్పాలి. ఓకేనా?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన ధర్నా తెలియజేస్తున్నాం. బడ్జెట్లో బీహార్కి 50,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాగి పైసా కూడా కేటాయింపు చేయలేదు. కేవలం 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, నిధులు ఏ రూపంలో వచ్చినా ఉపయోగమే అంటాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, విలేకరులు, యజమాని జీతం ఇస్తాడు కదా, మీకు జీతానికి బదులు అప్పు ఇస్తే అప్పు జీతము రెండు ఒకటి. మేధావి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదా? ఆంధ్ర రాష్ట్రానికి అప్పు మాత్రమే ఇచ్చారు. ఇది చాలా అన్యాయం. ఎన్డీఏలో నితీష్ కుమార్ బీహారు ఉన్నాడు, ఆంధ్ర ఉన్నారు. బీహార్ వాళ్ళు బెదిరించి మరీ 50,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆంధ్రకి గుండు సున్నా పెట్టారు. ఆంధ్రప్రదేశ్కి ఇదివరకు నుంచి ఇవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టుకి రాగి పైసా కేటాయించలేదు. విభజన చట్టానికి ప్రకారం ఇవ్వవలసినటువంటి గతంలో ఉన్నటువంటి హామీలని ఇప్పుడు కూడా డబ్బులు కేటాయింపు చేయలేదు. పైపెచ్చాడంటే విశాఖ ఉక్కుకి ఈసారి అదనంగా 93 కోట్ల రూపాయలు తగ్గించారు. విశాఖలో ఉన్నటువంటి కేంద్ర పోర్టు ట్రస్ట్కి 125 కోట్లు తగ్గించారు. ఒక చెప్పాలంటే ఆంధ్రానికి తీవ్రమైనటువంటి జరిగింది. ఇది మనందరి దృష్టిలో ఉండాలి. 48 లక్షల కోట్ల బడ్జెట్లో ఒక రాగి పైసా ఇవ్వలేడు ఆంధ్రప్రదేశ్కి, ఇవ్వలేదు. ఇవ్వకపోతే దాని మీద కనీసం తెలుగుదేశం జనసేన గళం వెప్పగా ఇద్దరు కూడా బాజా చేస్తున్నారు. ఈ బడ్జెట్ అహో ఓహో అని చెప్పి భయంత్రిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఫైట్ చేయాలి. తెలుగుదేశం జనసేన ఈ ఫైట్లో కలిసి రావాలని కోరుతున్నాం, నిరసన తెలియజేస్తాం. కేంద్ర బడ్జెట్ వాగ్దానాలు ఎక్కువ, డబ్బులు తక్కువలా ఉంది. ఈరోజు దేశంలో 25,000 కోట్ల రూపాయలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల మీద తగ్గింపులు వచ్చినాయి. అంటే ఆ మేరకి వ్యవసాయ రంగానికి కోతలు పడుతున్నాయి, రైతాంగం మీద భారాలు పడతాయి. ఈ నెల 23వ తేదీన నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాని 48,000 కోట్ల 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ స్వరూపం ఉన్నది. ఇందులో గడిచిన 10 సంవత్సరాల కాలంలో నిత్యావసర ధరలు 300. ప్రముఖ దైవక్షేత్రం శ్రీ ఉరుకుంద ఈరన్న నరసింహస్వామి శ్రావణ మాసం ఉత్సవాలకు వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా అధికారులు ఎస్పీ కౌతాల మండలం ఉరుకుందకు చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఉరుకుంద ఈరన్న స్వామివారిని దర్శించుకుని జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉరుకుంద శ్రీ నరసింహస్వామి ఈరన్న శ్రావణ మాస ఉత్సవాలు ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని భక్తుల దర్శనం, క్యూ లైన్లు, బ్యారికేడ్స్, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై పరిశీలన చేశారు. అనంతరం మంచినీరు, స్నానఘాట్లు, ఆరోగ్య కేంద్రాలు తదితర సౌకర్యాల ఏర్పాట్లపై ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పెద్ద ఎత్తున భక్తాదులు నరసింహస్వామి దర్శనం కోసం వివిధ రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వస్తూ ఉండడంతో భక్తుల అవసరాల నిమిత్తం తగిన వసతులు కల్పించాలని అన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో వస్తువులు, పూజ సామాగ్రి, టెంకాయలు అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాలు పకడ్బందీగా ఏర్పాటు చేస్తూ పర్యవేక్షణ కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల సమాచారం, సహాయం, ఫిర్యాదుల కోసం ఓ నంబర్ను కేటాయించాలని ఆలయ సిబ్బందికి సూచించారు. ఉత్సవ ప్రారంభమయ్యే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సిఐ నాగరాజ్ యాదవ్, కొసిగి సిఐ ప్రసాద్, కౌతాలం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన అశ్విని ప్రైవేట్ హాస్పిటల్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీసీ వెంకటేష్ ప్రారంభించారు. నగరంలోని చాణక్యపురి కాలనీలో ఏర్పాటు చేసిన అశ్విని హాస్పిటల్ను పాండ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డితో కలిసి టీజీ వెంకటేష్ ప్రారంభించారు. అశ్విని హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్యులచే వైద్యం అందిస్తారని టీజీ వెంకటేష్ తెలిపారు. అధునాతనమైన వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన అశ్విని హాస్పిటల్లో కర్నూలు వాసులు వారి ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవాలని ముఖ్య అతిథులు కోరారు. మేడం ఒక్కసారి చూడండి మేడం. సార్
సార్ ఒక్కసారి బాబు కెమెరా వస్తుందమ్మా సార్ సార్ ఒక్కసారి చేయబట్టి మేడం చేయబట్టి సార్ ఒకసారి చూడండి సార్ 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 అందరు చూడండి సార్ అందరూ సార్ అందరూ సార్ ఇక్కడ చూడండి సార్ అందరూ చూడడం ఓకే రెడీ అండి. సార్ రైట్ సార్ అట్లా చేయబడి సార్ చూడండి సార్ 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 మేడం మీరు కూడా అటు జరగండి సార్ చూడండి ఒకసారి అంతే కదా చూడండి. సార్ చూడండి ఇట్లా చాలా బాగుంటుంది. అంటే ఒకటి అప్పుడు ఉన్నాయి సార్. ముందు వీడియో కెమెరా అక్క ఏపీ పేషెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. అందరూ కలిసి వస్తుంది సార్. చాలా బెటర్. అది కొద్దిగా ఇప్పుడు అట్లా పైన చేయండి సార్ సార్ చూడండి ఆనంద్ సార్ ఓకే కర్నూలులో ఒక కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్కు
హాస్పిటల్స్ కాంపిటీషన్గా మనకు అశ్విని హాస్పిటల్, అశ్విని అంటే గాడెస్ ఆఫ్ మెడికల్, మళ్ళీ అటువంటి పేరులోనేది పెన్నిది ఉన్నట్లు అటువంటి హాస్పిటల్ని శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ ప్రమీలమ్మ గారు, వారి పిల్లలు, కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, వీళ్ళందరితో, అందరూ డాక్టర్లే, అందరూ స్పెషలైజేషన్, కుటుంబం అంతా ఈచ్ లైన్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ పొంది వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఇక్కడ మన కర్నూలులో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయించేదానికి మమ్మల్ని పిలవటం, మరి హాస్పిటల్ చూసిన తర్వాత చాలా సంతోషమైంది. మా కర్నూలు ప్రజలు చాలా అదృష్టవంతులు. ఇటువంటి దంపతులు, పుణ్య దంపతులు మన ప్రాంతంలో ఉండటం, వారు ఇటువంటి హాస్పిటల్ నిర్మించటం, ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడో పోతుంది, దాని రిటర్న్స్ అనేది రాదు ఇన్వెస్ట్మెంట్తో లెక్కేస్తే ఈ హాస్పిటల్స్లో. కానీ ఒక సర్వీస్ ఓరియంటెడ్ మైండ్లో ఉంటే తప్ప ఇటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయరు. ఇక్కడ సేవ చేయాలి, ఇక్కడే ఉన్నాం, మేము ఈ ప్రాంతంలోనే ఉన్నాం, ఇక్కడే సేవ చేస్తామనే దృక్పథంతో వెళ్ళిపోతున్నారు. మరి ఇటువంటి హాస్పిటల్ నిర్మించినందుకు పుణ్య దంపతులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ హాస్పిటల్ ఎప్పుడు నిత్యకళ్యాణం పశ్చాత్తారణం వచ్చిన వాళ్ళు మేలు చేసుకొని త్వరగా వెళ్ళిపోయే హాస్పిటల్ ఇది. అటువంటి హాస్పిటల్ ఇక్కడ ఉన్నందుకు మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.